హాయ్ అండి. కారప్పొడి చేశాను. ఎండి మిరపకాయలు వేసాను కదా, ఘాటు ఉండదా అంటే కొంచెం స్పైసీగా ఉంటుందండి, ఎక్కువగా ఉండదు. ఎప్పుడన్నా మనకి నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా కారప్పొడి తింటే చాలా బాగుంటుందండి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలండి. కందిపప్పు. లైట్గా కలర్ మారుతున్నాయి కదా, ఈ టైంలో మనం ఆయిల్ వేసుకోవాలి. ముందలే వేసుకోకూడదండి. ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా బాగోదండి, కారప్పొడి పొడిగా రాదు. ఆయిల్ వేసుకున్న 2 మినిట్స్కి లైట్గా కలర్ మారిపోతుంది. ఈ టైంలో మనం దినుసులన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేసానండి, ఒకసారి కలుపుకుందాం. ముందలే వేసేసుకుంటే మాడిపోతాయండి. ఎండుమిరపకాయలు వేగేటప్పటికి లేట్ పడుతుంది, సిమ్లో వేపుకుంటాం కాబట్టి, అందుకనే కొంచెం తర్వాత వేసుకున్నా నేను. ఇక్కడ దినుసులు కూడా లైట్గా వేగినాయండి. ఈ టైంలోనే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేగాలి కాబట్టి కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. చూసారా, దినుసులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు కట్టేసుకోవచ్చు. ఆ వేడికి కరివేపాకు కూడా కాలిపోతుంది. మనం చేసిన పొయ్యి మీదే ఉంచుకోకూడదండి, ఆ వేడికి ఇంకా మాడిపోతాయి. పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ బట్టి చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయినాయండి, మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ గిన్నెకి ఎక్కువైనాయి. ఇది ఒక్కసారి ఒక తిప్పు తిప్పిన తర్వాత ఇవి కూడా వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం కళ్ళుప్పు వేసుకోండి, త్వరగా నలిగిద్ది. ఇట్లా కొంచెం నలిగిన తర్వాత మిగిలింది కూడా వేసుకోండి. ఒక 4 అంటే 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇకంతే, ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్ లాగా. చూసారండి ఎంత బాగా వచ్చిందో కారప్పొడి. ఇది ఇడ్లీలోకైనా అట్లలోకైనా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుండిద్దండి. అందుకనే నూనె కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే ఇలా పొడిగా రాదు, ముద్ద ముద్దలాగా వస్తుంది. నూనె కొంచెం వేసుకుంటే ఇలా పొడిగా చక్కగా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఏదన్నా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.